ఈశ్వరార్పితమైన ఏ కర్మైనా ధర్మకర్మయే. క్రూర కర్మలు ఎప్పుడూ ధర్మకర్మలు కానేరవు. లౌకిక సుఖాపేక్షచే గాని, రాగద్వేషోద్రేకముల ప్రేరణచే కాని స్థలాలను మార్పు చేసిన లోన వెన్నంటియుండు అజ్ఞానము చేత లోకమున ఎవ్వరనూ ఎట్టివారునూ శాంతిని పొందలేరు. దీపము లేని ఇంటిలో ఊరక వస్తువులను అటూ ఇటూ మార్పు చేయుట చేత సర్దినట్లుగున, తప్పించుకుని తిరిగినట్లుగున దీపము వెలిగిస్తే ఎక్కడి వస్తువులు అక్కడనే ఉన్నను వానిని తప్పించుకుని సులభముగా తిరగవచ్చును. అవసరమైన మార్పులు చేసుకునవచ్చును. అంతకుముందు దీపము అవసరము కదా. అట్లే అంధకారబంధురమైన ఈ ప్రపంచ గృహములో సంఘర్షణ తప్పించుకుని శాంతంగా, ధర్మంగా, సత్యంగా జీవించడానికి సాధ్యమా? కాదు. మరెట్లన? జ్ఞానదీపారాధన ప్రధానమైనది. నేటి మానవ జీవితము ధర్మసమ్మతమే, కాని దోషమెక్కడున్నదన్న మానవులు చేయదగిన కర్మ ఈశ్వరార్పితము కాకుండాటైందే. అట్టి ఈశ్వరార్పితమైన ఏ కర్మ అయినను ధర్మకర్మయే అగును. ఇక్కడ కొంతమంది కుశలబుద్ధి కలవారు ప్రశ్నించవచ్చును, ఒకరిని చంపుచూ హింసించుచూ ఈశ్వరార్పితమన్న అది ధర్మకర్మ అగునా అని. ఈశ్వరార్పిత దృష్టి ప్రాప్తించవలెనన్న మొదట శాంతి, సత్య, ప్రేమ, అహింసలు వాని యందు నిండి ఉండవలను కదా. ఇక ఇట్టి క్రూరకర్మలకు చోటెక్కడ? ఈశ్వరార్పితమనువాడు పై 4 మహాభావములను పొందినవాడై ఉండవలను. లేకున్నా క్రూరకర్మలు చేయుచు ఈశ్వరార్పణమన్న అట్టివి ధర్మకర్మలు కానేరవు. ధర్మకర్మలు అమృత స్వరూపమైనవి. వానికి మరణమే లేదు. అట్టి కర్మలు ఆచరించువాడు కూడా అమృత స్వరూపుడే. అట్టి పవిత్ర కర్మలాచరింపకయే అమృతపుత్రులైన మానవులు అనృతపుత్రులనబడుచున్నారు. ఇది ఎంత విచారకరమైన విషయము! అమృతముండియు విషయములు అను విషమును త్రాగటము విధి అనక ఏమందురు. నిరంతరము ఆత్మచింతన చేసి ఆత్మానందమును అనుభవింపక అనిత్య అసత్యములైన లోకవాసనలకు లోబడి దేహోద్రేకపూరితలై ఆత్మధర్మమైన అమృతత్వమును దూరము చేసుకొనుట మానవ ధర్మమెట్లగును. గీత యందు కూడా 14వ అధ్యాయమున చెప్పిన ధర్మమందు నేను మోక్షస్థానమును అంటే అమృత స్థానమును, సనాతనముగు ధర్మస్వరూపమును, ముఖ్యమైన నిత్యానంద స్వరూపమునకు బ్రహ్మమున కాశ్రయభూతును అని తెలిపాను. ఈ అర్థమును ప్రసాదించిన శ్లోకమే ఈ క్రింద కనపరిచినది. బ్రహ్మణో హి ప్రతిష్ఠ హమమృతస్యావ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్థైకాంతికస్య చ. ఈ అమృతత్వమనే ఉపనిషత్తులలో అనేక స్థలములలో ప్రతిపాదించడమైనది. ఉపనిషత్సారమే గీత ఎగుట వల్ల ఈ అమృతత్వమును గీతలోనూ పలుసార్లు నిరూపించడమైనది. భగవద్ధర్మమును అనుష్ఠించువాడే భగవత్ప్రీతికి పాత్రుడగును. కాన ధర్మ కర్మ అనునది సామాన్యము కాదు, అది కేవలము ఆత్మసారమే. దీనిని ఆచరించిన వారియడ భగవంతునికి కూడా అతి ప్రీతి కలుగును. భగవత్ప్రీతికి పాత్రులు కావలెనన్న సత్యధర్మ కర్మలను ఆచరించవలెను. అందుకనే గీత యందు 12వ అధ్యాయమున 12వ శ్లోకము మొదలు 19వ శ్లోకము వరకును ఈ భావమునే చేర్చి అర్జునునకు ఆత్మధర్మము బోధింపబడినది. గీతామృతమును పానము చేసిన త్యాగులకు ఇది సులభముగా తెలియను. అందులో ముఖ్యమగు శ్లోకమును మచ్చునకు మీకు నచ్చుటకై వ్రాయుచున్నాను. ఏతు ధర్మామృతమిదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధధానామత్ పరమాభక్తాస్తే తేవమే ప్రియా. దీని యందు ఎంత భావము చేరినదో! ధర్మము నుండి తొలగనిదియు అమృతము, అద్వేషము మొదలుగా గల ధర్మ సముదాయమునందు శ్రద్ధ కలిగియు పరమాత్మయే పరమగతిగా తలంచుచు ఎవరుందురో అట్టివారే నాకత్యంత ప్రీతి గలవారని పలికెను. అందులో ధర్మామృతం అని ప్రయోగించుటలో ఎంత అంతరార్థమునదో యోచించినా మీకే గోచరము కాగలదు. భగవద్ధర్మమును అనుష్ఠించువాడే భగవదమృతమును పానము చేయుటకు అర్హుడగును. సాధారణ జనులు తమకు భగవంతుని యందు భక్తి ఉన్నదని తలంచురు. అది చాలదు, అంతటితో తృప్తిపడకూడదు. తమపై భగవంతుడు ప్రీతి కలిగి ఉన్నాడా అని యోచించవలను, తలంచవలను. ఇట్లు తలంచువారు చాలా అరుదు. అదే దీనిలోగా కీలకము. ఆత్మధర్మమే నిజమైన ధర్మము. మానవునకు అనేక ధర్మములు శరీర సంబంధ నిమిత్తమై కలిగి ఉన్నవి. ఒక వ్యక్తి ప్రజలకు రాజుగాను, తండ్రికి పుత్రుడుగాను, శత్రువునకు శత్రువుగాను, సతికి పతిగాను,
కుమారునకు తండ్రిగాను అనేక రీతుల ఉన్నాడు. అయినను నీవెవ్వడవని అడిగినా ఇందులో నేను రాజుననియో తండ్రిననియో కొడుకుననియో వచింపగలడా? అన్నీ శరీరబంధ నిమిత్తములు కాన వచింపలేడు. అవి కర్మల చేత కలిగిన నామరూపములు గదా. అట్లే నేను శిరస్సును, నేను పాదమును, నేను హస్తమును, నేను ఉదరమును అని సమాధానం చెప్పలేడు. అవి వాని అవయవములు కాన అవియే నేనని చెప్పలేడు. అది సాధ్యము కూడా కాదు. కాన సమస్తావయవముల కంటెనూ వేరైనదిగను నామరూపములు లేనిదిగను ఉండి అహమని వ్యవహరింపబడుతున్న నేను ఎవ్వడనో ఎట్లున్నానో అని విచారించి చూడము. పై విధముగా నీ స్వరూపము నీకే దుర్భరమై ఉండగా ఇతర స్వరూపములు గూర్చి ఇదమిద్ధమని తెలపగోరుట ఎట్లు పొసగును? నీవనియు నేననియు వ్యవహరింపబడుట మన శరీరములకు సంబంధించున్నది. కాని ఇవి ఎన్నియు సత్తులుగావు. ఆత్మ ఒక్కటే సత్తు. దాని ధర్మమే నిజమైన ధర్మము. ఆత్మ ఆత్మ అన్న ఆత్మకి ఏ రూపము అని కొందరు అర్థం లేని ప్రశ్నలు వేతురు. ఆత్మకు రూపమెక్కడిది? అది అమృత స్వరూపము. దానిది ధర్మస్వభావము, నిశ్చల నిర్మల గుణము. దానికి రూపనామములు అంటగట్టరాదు. ఆత్మస్వభావమును ఆత్మధర్మమును అనుష్ఠానమునందు కర్మదేహమును ఆచరించవలెను. దేహమునికే రూపనామములు కనుక దేహమాచరించు ప్రతి కర్మయందునూ నిరూపించవలెను. అందుకనే ఈ రీతిగా పలికినది. పుమాంస్త్రీ గౌరజోవాజీ కుంజరో విహగస్తరహు శరీరాకృతి భేదేస్తు భూపైతే కర్మయో నయః. ఇందులో చూడు, ఆత్మ పురుషుడుగాను స్త్రీగాను పశువుగాను మేకగాను గుర్రముగాను పక్షిగాను వృక్షముగాను ఉండుటలేదు. ఈ నామరూపముల భేదములు దానికి లేవు. ఇవి అంతయు కర్మకృతములు, దేహములకే వర్తించును. ఆత్మస్వరూపము సదా వికారరహితము, ఏకరూపము. కాన దానిని సత్ అని వ్యవహరించరు, అనగా పరమార్థమనే భావము. అది తప్ప ఇతరములగవన్నీయూ అసత్యములు, మిథ్యాభూతములు. ఇవి మాత్రము నిర్దేశార్హములయుండును. నీవు ఒక కుర్చీయందున్నావనుకో, నిన్ను పలువురు సేవించుచున్నారు. అవి ఎన్నీయూ మిథ్యాభూతములు. ఉదాహరణమునకు ఒక పల్లకీ తీసుకొందము. దీనికి ముందు అది ఒక వృక్షమై ఉండెను, అనంతరము కట్టెగా మారెను, పిదప పల్లకిగా మారెను. ఇట్లే రూపము మారుచూ పేర్లు కూడా మారినవి. పల్లకి ఎందున్న నిన్నెవరైనను వృక్షమునందున్నావనియో లేక కర్ర ఎందున్నావనియో చెప్పగలరా? చెప్పలేరు. ఇట్లు పదార్థములు మారుచున్ను, వీనికి స్థిరత్వము లేదు. కాని ఇవి సత్ కానేరవు కదా. నామరూపములతో వీనిని వివచ్ఛేదింపవచ్చును. ఇది ఇట్టిదని లక్షణము కూడా చెప్పవచ్చును. మరియు నివి నశ్వరములు కల్పితములగుటయే దీనికి కారణం. కడకు మిగులునది ఆత్మధర్మమే. పరిశీలించి చూతము. కుర్చీ అనిననేమి కట్టెల రచనా విశేషము కదా. ఈ కట్టెలను వేరుపరిచి గమనించుము. కుర్చీని నీవెట్లు చూడగలవు? కట్టెలే గదా నీకు గోచరమగును. ముందున్న కుర్చీ ఏమాయను? నశించిపోయెను. ధర్మమునకు కూడా ఇదే న్యాయము. ఆ ధర్మమనియు ఈ ధర్మమనియు వర్ణధర్మమనియు గృహస్థధర్మమనియు వానప్రస్థధర్మమనియు సన్యాస ధర్మమనియు బ్రహ్మచర్య ధర్మమనియు అనేక ధర్మరూపములు కట్టెలతో చేసిన కుర్చీ బెంచి పల్లకీ వంటివి. లోతునకు విచారించి పరికించిన అవి విడిపోవునట్టి దేహధర్మములే. కడకు మిగులునది ఆత్మధర్మమే. కుర్చీలు మరుగై కర్రలు కనిపించినట్లు ప్రకృతి ధర్మములు మరుగై ఆత్మధర్మము సాక్షాత్కరించును. అయితే లోకానుభవమునకు దేహధర్మములు కూడా అత్యవసరము. వానిని కాదనను. కట్టెలను ఏ రీతిగా మన లోకానుభవ నిమిత్తమై కొన్ని పనిముట్లుగా చేసుకొనుచున్నామో అటులనే ఆత్మధర్మమును సత్యధర్మమును సనాతన ధర్మమును లోకానుభవ నిమిత్తమై ఆచరించు గృహస్థ ధర్మము సన్యాస ధర్మము వర్ణధర్మము స్త్రీ ధర్మము పురుష ధర్మము అను పనిముట్లుగా తయారు చేసుకున్నచో ధర్మం ఎందుకు మారెను? ఎందుకు నశించును? అయితే చెట్టును కొన్ని రీతులుగా చక్కపరిచి ముక్కలు చేసి వస్తురూపమునకు తగినట్లుగా మార్చవచ్చును కదా. అట్లే ఆత్మధర్మమును వృక్షమును ముక్కలుగా చేసి వినియోగార్థము తగినట్లుగా మార్చవచ్చును కదా అని కొందరు శంకించవచ్చును. నిజమే. ఏ రూపమైనా నీవు తీర్చిదిద్దినను ఆత్మధర్మమును వృక్షము నుండియే ఆ సారమును తీసుకున్న ధర్మము నశింప వీలున్నది కదా.
లోకధర్మ కర్మలను ఆత్మధర్మమును వృక్షము నుండి ఏ రీతిగా తీసుకొనను తీర్చిదిద్దినను దోషము లేదు. ఆత్మధర్మములను లోకధర్మముల రూపములకు లోబర్చుకునేన చాలు. ధర్మమే యోగము, ధర్మమే సత్యము. అనగా చెట్టును ఎన్ని రకములైన సామాన్లుగానైనా చేయవచ్చును, కాని సామాన్లను చెట్టుగా చేయుట అసాధ్యం. అట్లే ఆత్మధర్మములందు ఇమిడ్చి ఆచరించవచ్చును, కాని లోకధర్మములను ఆత్మధర్మమందు నిరూపించిన అది అధర్మమగును, సత్యధర్మమును మరుగుపరచుటగును. అంతేకాక ధర్మద్రోహమునకు కూడా పాల్పడిన వారవుదురు. ధర్మమే నైతిక వర్తనము, నైతిక వర్తనమే జ్యోతి, జ్యోతియే ఆనంద స్వరూపము. పవిత్రత, శాంతి, సత్యము, క్షమ అన్నియు ధర్మము యొక్క స్వరూపములు. ధర్మమే యోగము, ధర్మమే సత్యము. ప్రతిదీ ధర్మంపై ఆధారపడి ఉన్నది. న్యాయము, ఇంద్రియ నిగ్రహము, మర్యాద, సహనము, మంచితనము, ధ్యానము, గాంభీర్యము, అనురాగము, అహింస అన్ని గుణములు ధర్మము యొక్క స్వభావములై ఉన్నవి. ధర్మం శాశ్వతమైనది. ధర్మమునే ఆరాధించిన విశ్వప్రేమను పొందవచ్చును. ధర్మమునకు మించిన సాధన లేదు. ధర్మమే సృష్టికి కారణం. సత్యధర్మం మీదనే జగత్తు నిలవగలిగినది. సత్యమనున్నది ధర్మములో లీనమయ్యున్నదే. సూర్యచంద్రాదులు సహితము ధర్మమును ఆచరిస్తూ తప్పక తిరుగుతున్నారు. దాన ధర్మములు, వేదములు, మంత్రములు, జ్ఞానము అంతయు సత్యధర్మమే. ధర్మమే శాసనం. ఎక్కడైతే నైతిక ప్రవర్తనమున్నదో అక్కడంతా సత్యధర్మమున్నది. అందుకనే భాగవతమందు కూడా ధర్మమెక్కడో అక్కడ కృష్ణుడుండును, ధర్మము కృష్ణుడు ఎక్కడ ఏకస్వరూపులగుదరో అక్కడే జయముండును అని చెప్పబడెను. కాన ధర్మము భగవంతుని దేహము. లోకమే భగవంతుని దేహమైన ఇక లోకము ధర్మస్వరూపమే కదా. కాదని ఎవరు చెప్పగలరు? చెప్పలేరు, చెప్పరాదు.